వెళ్దాం పదండి. రూమ్లో ఎవరున్నారు? చిట్టిబాబు. ఇంకా పడుకోలేదా? వీళ్ళమ్మ చూసుకుంటూ కూర్చున్నాడు. రండి వెళ్దాం. ఆగు. ఇంటి పత్రాలా? వాటి కోసమే కదనే ఇన్నాళ్ళు మనం ఎదురు చూస్తున్నాం. మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే సెటిల్ అవుతున్నాం. వద్దండి. దురాశతో వాళ్ళని చంపితే వచ్చే ఆస్తిని మనం అనుభవిస్తే పాపమండి. మనం వెళ్ళిపోదాం రండి. ఆగు. ఈ ఆస్తి కోసమే కదే నా మనసుని చంపుకొని నీ శీలాన్ని తాకట్టు పెట్టాను. ఆస్తి చేతికొచ్చే మూమెంట్లో వెళ్ళిపోదామంటావా? వద్దండి, ప్లీజ్ అండి, నా మాట వినండి. తిరిగా. హలో డాక్టర్. హలో నగేష్. ఎలా వచ్చారు? నువ్వు ఫోన్ చేసావుగా. ఇంత స్పీడ్ గానా? ఈ ఆస్తి మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోయిందిరా. ఈ టైంలో ఫోన్ చేసావంటే వీలునామని చేతికి చిక్కించుకునే ఉంటావు. ఎక్కడా? ఆ గదిలో. దాచిపెట్టావా? లేదు లేదు, చిట్టిబాబు దాన్ని చూస్తున్నాడంట సార్. నువ్వు చూసావా? ఇంద్రజ చూసొచ్చి చెప్పింది సార్. అయితే పద పద. ఏడీడు? ఎవరు లేరు కదరా? ఇప్పుడే చూసొచ్చి చెప్పింది సార్. ఏయ్, నాతో గేమ్ ఆడుతున్నారా? గేమ్ కాదండి, నిజంగానే ఈ రూమ్లో ఉన్నాడు. ఆహా, మరి కనిపించాడే? రేయ్, వీలునామా మీకు దొరుకుంటుంది. ఆస్తి మొత్తం దొబ్బేయాలని ప్లానింగ్ చేస్తున్నారా? రేపటిలోగా వీలునామా నా చేతిలో ఉండలేదో నీ చెయ్యి తీరా, నా చెయ్యి లేస్తుంది. ఏం కూర్చోరా. అబ్బా, దెబ్బకు దెబ్బ. అబ్బ గుర్తొచ్చాడా? ఇంకొద్ది క్షణాల్లో ఈ ఆస్తికి నువ్వు నేను సమానమే. కొత్త కథ స్టార్ట్ చేయ.